గుంటూరు ప్రభుత్వ మహిళా కళాశాలను శనివారం స్థానిక ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్తో కలిసి గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖల కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ సందర్శించారు. ఈ సందర్భంగా కళాశాల గదులను వారు పరిశీలించారు. ఈ మేరకు మంత్రి పెమ్మసాని మీడియాతో మాట్లాడుతూ గుంటూరులో ఉన్నటువంటి సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నామని చెప్పారు. గుంటూరు ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో 26 కోర్సులు ఉన్నాయని, దానికి అనుగుణంగా అదనపు తరగతి గదులు నిర్మిస్తున్నామని తెలిపారు. కోల్ ఇండియా సంస్థ వారి సహకారంతో 12 తరగతి గదులను G+2 తరహాలో ఆధునిక హంగులతో నిర్మాణం చేపడుతున్నట్లుగా వివరించారు. ఈ కార్యక్రమంలో ఇండస్ట్రియల్ కార్పొరేషన్ చైర్మన్ డేగల ప్రభాకర్, జీఎంసీ కమిషనర్ పులి శ్రీనివాసులు, డిప్యూటీ మేయర్ షేక్ సజిలా, కాలేజ్ ప్రిన్సిపల్ జోష్న, కార్పొరేటర్ పోతురాజు సమత పాల్గొన్నారు. గుంటూరు చుట్టుపక్కల ప్రాంతంలో చాలా రోజులుగా ఇబ్బందులు ఉన్నటువంటి సమస్యలన్నీ 1 by 1 తీసుకుంటా కొన్ని కేంద్ర ప్రభుత్వ నిధులు, కొన్ని రాష్ట్ర ప్రభుత్వ నిధులు, కొన్ని CSR ఇట్లా ఎక్కడ వీలైతే అక్కడ తీసుకొని వచ్చి అన్నీ చేయాలనేది మా ఉద్దేశం. ఇందులో భాగంగా ఇప్పుడు ఈ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్ కాలేజ్ తీసుకుంటే పేద మధ్యతరగతికి సంబంధించినటువంటి పిల్లలు, ఎందుకంటే కార్పొరేట్ స్కూల్స్లో కానీ కాలేజెస్లో కానీ బాగా ఫీజులు ఎక్కువైపోయినాయి, అందరూ ఎఫర్ట్ చేసుకోలేరు. అదేవిధంగా ఇలాంటి కాలేజీల్లో బాగా ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ కూడా ఉన్నారు. ఇలాంటి కాలేజీల్లో మంచి సౌకర్యాలు చేయాలి అనేది ప్రభుత్వ ఉద్దేశం. అందులో భాగంగా ఈ కాలేజీలో 2500 మంది చదువుతూ ఉన్నారు. 26 కోర్సులు ఉన్నాయి. మొత్తం 26 కోర్సులకు గాను దాదాపు 45 క్లాస్ రూమ్లు అవసరం. అయితే ఇక్కడ 30 క్లాస్ రూమ్లే ఉన్నాయి ఈ రోజున. ఇంకొక 12 నుంచి 15 క్లాస్ రూములు అడిషనల్గా కావాలి అని చెప్పి ఎమ్మెల్యే గారు, నజీర్ గారు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్, అడ్మినిస్ట్రేటర్స్ అందరూ, జ్యోత్స్న కుమార్ గారు, వీళ్ళందరూ కూడా మా ఆఫీస్కి వచ్చి ఒకసారి రిప్రజెంటేషన్ ఇచ్చారు. అందులో భాగంగా కోల్ ఇండియా వాళ్ళతోటి మాట్లాడి CSRకి దీనికి ఒక 12 క్లాస్ రూములు G+2 బిల్డింగు, ఒక్కొక్క ఫ్లోర్ 3200 స్క్వేర్ ఫీట్, అంటే 12,000 స్క్వేర్ ఫీటు, ఒక 10 నుంచి 10,000 స్క్వేర్ ఫీట్ వచ్చే విధంగా ఒక 2.5 కోట్లతోటి బిల్డింగ్ ఎస్టిమేట్ చేసి కోల్ ఇండియా వారితో మాట్లాడాం. వాళ్ళు కూడా ఇస్తానని చెప్పారు నాకు. వారు నాకు కొంచెం పర్సనల్గా పరిచయం. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేశాం. సో ఆ డబ్బులు రాగానే దీన్ని కలెక్టర్ గారి ఆధ్వర్యంలో దీన్ని కన్స్ట్రక్ట్ చేస్తాం. అందుకనే ఈరోజు వచ్చి ఒకసారి నేను కూడా చూడలేదు, దీన్ని చూసి ఎక్కడ ఇవన్నీ అని చెప్పి ఈరోజు అందులో భాగంగా వచ్చాం. ఆ విధంగా వీళ్ళందరికీ డెఫినెట్గా అప్రూవ్ అవుతుంది. ఇక్కడ 2500 మంది విద్యార్థులు చదువుకుంటున్నటువంటి ప్రభుత్వ మహిళా కళాశాలకి అవసరమైనటువంటి క్లాస్ రూమ్స్ నిర్మించడానికి గౌరవ మంత్రివర్యుల దగ్గరికి రిప్రజెంట్ చేసినప్పుడు ప్రభుత్వ నిధులే కాకుండా తన పరిచయాలతో కోల్ ఇండియా CEO గారితో మాట్లాడి దాదాపు 2.5 కోట్ల రూపాయలు CSR నిధులతో ఈరోజు ప్రభుత్వ కళాశాలకు సంబంధించి 12 క్లాస్ రూమ్స్ నిర్మించడానికి ముందుకు రావడం చాలా సంతోషం. మంత్రి గారికి మనందరి తరపున, గుంటూరు ప్రజల తరపున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. ఈరోజు గతంలో కూడా ఇంటర్మీడియట్ కాలేజ్కి సంబంధించి కనీసం టాయిలెట్స్ కూడా లేనటువంటి పరిస్థితుల్లో గౌరవ విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ గారి సహకారంతో ఇంటర్మీడియట్ కాలేజీలో టాయిలెట్స్ కట్టుకోవడం జరిగింది. అంతేకాకుండా ప్రభుత్వ మహిళా కళాశాలగా ఇక్కడ ఈ ప్రాంతంలో నివసించేటువంటి మధ్య పేద తరగతి ప్రజలు, ముఖ్యంగా ఈరోజు మంత్రి గారు చెప్పినటువంటి విధంగా కార్పొరేట్ పాఠశాలలో ఖర్చులు పెరిగిపోయి ఫీజులు ఎక్కువైపోయి పిల్లలు చదువుకునే దూరం కాకూడదనేటువంటి ఆలోచనతో దీని ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి అనేక విధాలుగా ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంది. మధ్యలో గ్రౌండ్ గురించి కూడా మంత్రి గారికి చెప్పడం జరిగింది. ఇంటర్మీడియట్ కాలేజ్ మధ్యలో, అలాగే వొకేషనల్ కాలేజ్కి సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఇంకా ఎవరైనా ముందుకు వచ్చి CSR నిధుల ద్వారా ఇచ్చేటువంటి ఆలోచన ఉంటే వాళ్ళను కూడా ఈ కళాశాల అభివృద్ధి కోసం తీసుకొని రావాల్సిందిగా మంత్రి గారికి ఈ సందర్భంగా కోరుతూ